పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం నందమూరు అక్విడెక్ట్ దువ్వ రెగ్యులేటర్ వద్ద యనమదారు డ్రైన్ కొత్తపేట కాలనీలో లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన గుడిసెల పరిశీలనతో పాటు పెంటపాడు మండలం రామచంద్రాపురం గణపవరం మండలం పిప్పర్లలో యనమదారు డ్రైన్ వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ జిల్లా కలెక్టర్ పర్యటనలో అనుకరిస్తూ స్థానిక రైతుల సమస్యలు, యనమదారు డ్రైన్ ఉధృతి కారణంగా స్థానిక ప్రజలు రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్కు వివరించారు. జిల్లా కలెక్టర్ సి నాగరాణి అల్పపీడన ప్రభావం వల్ల గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు భారీ వర్షాల కారణంగా ఏర్పడిన నష్టాలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఎర్రకాలం నుండి అధిక మొత్తంలో వరద నీరు నందమూరి అక్విడెక్ట్ కు చేరుకోవడంతో యనమదారు డ్రైన్ పరివాహక ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లోని పంట పొలాల్లో ఖాళీ ప్రదేశాల్లో నీరు చేరిందన్నారు. జిల్లాలో నందమూరి అక్విడెక్ట్ నుండి యనమదారు డ్రైన్ 62 కిలోమీటర్లు ప్రయాణించి ఉప్పుటేరులో కలుస్తుందన్నారు. నందమూరి అక్విడెక్ట్ నుండి ఉప్పుటేరు వరకు మార్గ మధ్యలో యనమదారు డ్రైన్లో కలిసే డ్రైన్ బ్యాక్ వాటర్ కారణంగా పలు ప్రాంతాలు నీటి ముంపుకు గురయ్యాయన్నారు. దువ్వ రెగ్యులేటర్ వద్ద గుడిసెల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచిస్తూ వరద ఉధృతి తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లో ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రంలో మెరుగైన మౌలిక వసతులతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ ఆర్డీఓను ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 088162992219కు సమాచారం అందించాలని తెలిపారు. బలహీనంగా ఉన్న ఘటనను పరిశీలించి వరద నీరు గ్రామంలోకి రాకుండా ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి వరద నీటిని నియంత్రించాల్సిందిగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రజలు, అధికారులు సూచించే సూచనలు పాటించి సహకరించాలన్నారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతం ముంపు గురికాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ఆధునీకరణ పనులు చేపట్టే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఒక శాశ్వతమైన పరిష్కారానికి ప్రణాళికబద్ధంగా కార్యాచరణతో నీరు పారుదలయ్యేలా ఆధునీకరణ పనులు చేపట్టడం వల్ల పంట పొలాల ముంపు గురికావని, తద్వారా రైతు నష్టపోయే అవకాశం ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ వెంట తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఆర్డీఓ బి శ్రీనివాసరాజు, నీటిపారుదల శాఖ ఈఈ దక్షిణామూర్తి, ఏఈ ఏ వెంకటేశ్వరరావు, మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలే పిక్నిక్ ఎక్కువ గ్రానే వెళ్దాం. వర్షం పడు నా వాయిస్ మేడం స్టాఫ్ కూడా మొత్తం ఫుడ్ అంతా అక్కడ తెచ్చాము. వచ్చి ఊళ్ళోకి అలా పాలెం రోడ్ తిరిగి వచ్చేద్దండి. టోపీలో మీరు వచ్చేస్తానండి. ఆ పాలెం రోడ్ ఎక్కి సూర్యారపాలెం రోడ్ ఎక్కేసి అలా ఊళ్ళోకి వచ్చేద్దండి. హైవే కూడా అలా ఎక్కుతుంది. ఎలా వచ్చింది ఇలా ఎలా వచ్చింది నీళ్ళట్టు పోయినట్టు వెళ్ళకుండా